యోహాను యేసుక్రీస్తుని గొర్రెపిల్లగా ఎందుకు పోల్చాడు అంటే, ఆయన మనుషులందరి పాపాలకు బలైనటువంటి గొర్రెపిల్ల సాదృశ్యములో బలైపోయిన దేవుని కుమారుడు. అందుకే ఆయన గొర్రెపిల్లగా పోల్చి ఇక్కడ అంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, తనను తానే బలిగా అర్పించుకోవటం వల్ల ఏం జరిగిందట? పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఒక్కసారే నీ పాపాలకు పరిహారార్థం, నా పాపాల పరిహారార్థం, మనందరి పాపాల పరిహారార్థం, ఈ లోక పాపాల పరిహారార్థం దేవుడు ఒక్కసారి ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, ఆయన బలిగా అర్పించబడ్డాడు, ఆయన మరణము నొందాడు. అయితే నీవు పాపము చెయ్యకుండా గనుక బ్రతికితే ఆ ప్రత్యక్షతలో నువ్వు ఉంటావు. నువ్వు ఇలాగనే పాపం చేస్తూ వెళ్తే ఆయన రెండవ ప్రత్యక్షత వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు నీవు గొర్రెల గుంపులో కాదు కానీ మేకల గుంపులో ఉండవలసి వచ్చింది. హల్లెలూయా.